దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరిట కూడి వచ్చిన మీకందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కూడా దేవుని వాక్యమును మనందరం కలిసి ధ్యానించుటకు దేవుడు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి ప్రభు మహిమ కలుగును గాక. అది మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్న ఇద్దరు స్త్రీల గురించి మాట్లాడుకోదగిన ఇద్దరు స్త్రీలను గురించి మనం నేర్చుకున్నాం. ఈ దినము మనము మరి 2వ సమూయేలు గ్రంథంలోకి వెళ్ళాల్సిందే. వెళ్ళి అక్కడ మనము నేర్చుకోవలసినది అది ప్రభు అనుమతి ప్రకారంగానే మనము నేర్చుకోవలసిన అక్షరాలు మనము నేర్చుకుందాం. చూడండి 11వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను. నేను చదువుతాను. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసి, అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. స్త్రీల గురించి నేర్చుకోవాల్సిన మనం ముందుగా దావీదును గురించి మాట్లాడవలసి ఎందుకు వచ్చిందంటే మనందరికీ తెలుసు. ఇక్కడ బత్షెబ గురించి రాయబడిన అది మనము నేర్చుకోవాలి. ఈ బత్షెబ గురించి దేవుడు దీన్ని తిరిగి మరలా కొత్త నిబంధనలో మెన్షన్ చేయకపోతే మనం దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ దేవుడు తిరిగి ఆ యొక్క వంశావళిలో ఈమె పేరు రాయకుండా ఉరియా భార్య అయిన ఆమె యందు సొలొమోను జన్మించాడు అని చెప్పి రాశాడు. అయితే ఇక్కడ ఈ బత్షెబ గురించి మనం నేర్చుకునే ఈ సత్యములో అధిక శాతము దేవుని హృదయానుసారుడు అనబడినటువంటి దావీదులోనే ఉన్నాయి తప్ప బత్షెబలో లేదు. అందుకే దేవుడు దాన్ని అక్కడ ఆమెను అక్కడ రానిచ్చాడు. ఆ పేరు ఆమె పేరు మెన్షన్ చేయకుండానే విషయం అర్థమయ్యేలాగా జ్ఞానానంత జ్ఞాని అయిన దేవుడు అక్కడ రాసి పెట్టాడు. మనము గమనించాల్సింది ఏంటిదంటే అనర్థాలు, అపశృతులు, అవివేక పనులు ఎప్పుడు జరుగుతాయి అని అంటే దేవుడు విధి విధానాలను మనం పాటించకపోతే, దేవుని యొక్క విధానం పద్ధతిని మనం మర్చిపోతే, మనము కొంచెం వాటిని పక్కకు పెడితే బతుకులో మాయని మత్త అనర్థాలే జరుగుతాయని దావీదు యొక్క చరిత్ర మనకు నేర్పిస్తూ ఉంది. ఇదెందుకండి ఇవన్నీ రాసి పెట్టారంటే అసలు బైబిల్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటది. దేన్ని దాయడు దేవుడు. చిన్న పొరపాటైనా ఆయనకు నచ్చదు. దాచిపెట్టి అది మంచి బయటికి చెప్పరా అట్లా ప్రయత్నించే మనుషుల్లో అంటే మనిషి కాదు ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏది వార్చలేడో అది రాస్తాడు, ఏది వార్చగలడో అది రాస్తాడు, ఏది మెచ్చడో అది రాస్తాడు, ఏది మెచ్చుకుంటాడో అది రాస్తాడు. పక్షపాతము లేదు అని చెప్పచ్చు ఒక్క మాటలో. అందరూ ఆయన బిడ్డలే, అందరూ ఆయన సృష్టించిన వాళ్ళే. ఒకరేమో వేరే దగ్గర నుండి రాలేదు. అమ్మోనీలైనా మరి ఇంకొకరైనా ఆయన బిడ్డలే. అందులో ఎవడైనా మంచోడైతే అది ఒక తరము వరకు చేరొద్దు ఆ దేవుని యొక్క సమాజ మందిరానికి అని శాసించిన ఆయనే గుణలక్షణాలను బట్టి మరి రూతమ్మను చేర్చుకోగలిగాం. తెలుసు కదా, మనకు నేర్చుకున్నాం కదా. కాబట్టి మంచి దేవుడు, అంతరంగమెరిగిన దేవుడు, పక్షపాతము లేని దేవుడు, ఆయన యథార్థవంతుడు అని ఈ సత్యాలు మనకు అర్థమవుతుంది. అయితే మనమే దేవుడిస్తున్న అవకాశాలను, దేవుడిస్తున్నటువంటి సమయాలను, దేవుడిచ్చే మరి పరిస్థితులను మరి దేవ విరోధంగా వాడుతున్నామా, దేవునికి అనుకూలంగా మహిమకిచ్చేలా వాడుతున్నామా అన్నదే చూసుకుంటే మనము ధన్యులం అవుతాం. దావీదు చక్కని వాడు, హృదయానుసారుడని ప్రభువే నా హృదయానుసారుడని చెప్పాడు. కానీ ఇక్కడ వసంత కాలమున రాజులు
యుద్ధము బయలుదేరే సమయంలో దావీదు యుద్ధానికి వెళ్ళకుండా కలదు. నేనంటాను, మీరు అవసరం లేదు లేండి ప్రార్థనకు మేము వెళ్ళొస్తామంటే నేను ఆగుతానా? అరే అందరం కలిసి వెళ్ళడమే కాదు, నేను అక్కడ వాడబడకపోతే పాల్గొంటుతాను, నా దేవుణ్ణి ఆరాధించుకుంటాను, నా దేవుని స్తుతిస్తా. ఇక వాక్యం చెప్పడానికి అయితే నేను గుడికి వస్తానా? కాదు కదా. ఇతనికి ఎందుకు, ఒకవేళ ఈయన సైన్యాధిపతికి అక్కడ నిలబడి ఉంటే, ఈయన యొక్క నాయకుడిగా నిలబడి ఉంటే ఈ సైన్యం యుద్ధం చేసేవాళ్ళే. కానీ నువ్వు వెళ్ళనందున వాళ్ళు చేసింది ఏం తెచ్చారు? కానీ నీకేమొచ్చింది? అపకీర్తి, అపజయం, ఓటమి, దుస్థితి దావీదుకు వచ్చింది. మాయని మత్త దావీదుకు వచ్చింది. అసత్యాలు మనకు అందరికి తెలుసు, త్వరగా మనము నేర్చుకుందాం. 2-3 చదివితే ఒక వసంతకాలము అంటేనే వాక్యం ఏం చెప్తుంది అని అంటే, దేవుని రాకడ దగ్గరగా ఉన్న సమయము అని. మత్తయి సువార్త 22వ అధ్యాయం రాయబడి ఉంది. 24, 32, 33లో ఉంది. అంజూరపు చెట్టు ఇంకనూ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము వచ్చిందని మీరు ప్రశ్నించండి. కనుక ఇది జరుగుతున్నప్పుడు చిగురు పెట్టిన ఈ కాలము దేవుని రాకడ, మనుష్య కుమారుని రాకడ దగ్గర. అంటే ఇశ్రాయేలు తిరిగి సమకూర్చబడినప్పుడే వసంతకాలం అని అర్థం. అనగా దేవుని బిడ్డలైనటువంటి వారు మరలా తమ రాజ్యమును స్వతంత్రించుకునే సమయమును దేవుడు దాన్ని వసంతకాలం అన్నాడు. అప్పుడు ఆయన ద్వారము యొద్దనే, గుమ్మం దగ్గరే ఉన్నాడని మీరు తెలుసుకోండి అన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 32, 33 వచనంలో ఆ యొక్క సత్యం రాసి పెట్టారు. అంటే మనకు దేవుడు ఈ పాఠం ఎందుకు నేర్పిస్తుండు, మనకెందుకు ఈ పూట తెలుసుకోమన్నాడు అని అంటే, మనము దేవుని రాకడ దగ్గర అవుతున్న సమయంలో మనం ఏమేం చేయాలో అది మరచిపోకుండా హాయిగా తిని పడుకుంటే అనర్థాలు వస్తాయని దావీదు చరిత్ర మనకు నేర్పిస్తుంది. అది చెప్పడానికే ఈ అంశాన్ని దేవుడు మన ముందుకు తీసుకొచ్చాడు. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 24వ అధ్యాయం. అప్పుడు ప్రభు శిష్యులకు చెప్పాడు, అంజూరపు చెట్టును చూచకొమ్మ నేర్చుకున్నది. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియదు. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమనే ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి కదా. కాబట్టి అప్పుడే అంత దగ్గరగా ఉన్నాడంటే ఇప్పటికి మరి 75 సంవత్సరాలు అయిపోవస్తుంది. కాబట్టి ఇశ్రాయేలు వాళ్ళకి మరి ఇండిపెండెన్స్ వచ్చి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు ఏలుకున్న కాలమే వసంత కాలం. కాబట్టి అప్పుడే ద్వారము దగ్గర, గుమ్మం దగ్గర ఉన్నాడని మీరు గ్రహించండి అని ప్రభువు చెప్తే, మరి ఇప్పటికీ మరి ఎంతకాలం అయిపోయింది? 2000 సంవత్సరాల దగ్గర మరి ఆయన భూమి నుండి వెళ్ళిపోయాక 1948వ సంవత్సరం వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలు? 75 ఏళ్ళు. దేవుడు ఇంకా దేవుని రాకడ దగ్గరగా వస్తుంది అని తెలుసుకోద్దాం. మనము ఏం చేయాలి? వసంతకాలం రాజులు అన్నారు. రాజులు చేస్తారు, మనకెందుకు ఈ వాక్యం అని మనం అనుకోవడానికి లేకుండా 1 పేతురు పత్రిక 2:9లో ఏమని రాయబడిందండి? అయితే మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తర వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురింప చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము అని రాశారు. మనము రాజులం అంటే ఏలువారము, పరిపాలించే వారము. దేని చేత ఏలబడకుండా మనమే అన్నిటినీ ఏలువారమై ఉండాలి. తర్వాత మనల్ని దేవుడు ఏం చెప్తాడంటే అన్నిటినీ జయించు వారంగా ఉండాలి. రాజు అంటేనే ఆయనకు ఓటమి ఎరగకుండా ప్రతి యుద్ధంలోనూ జయం తెచ్చేవాడు అన్నమాట. కాబట్టి మనము రాజులము. దేవుని రాకడ సమీపంగా ఉన్న కాలములో రాజులమైన మనం యుద్ధాలు చేయాల్సి ఉంది. ఏం యుద్ధాలు చేయాలి? ఏ యుద్ధం చేయాలి? చూడండి, దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, అది ప్రతిదానికి సమయం ఉన్నట్టే రక్షించబడ్డాము. దేవుని రాకడలో
మరి రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. మరి మనము అభిషేకించబడి ఆత్మలో వర్ధించు, విశ్వాసము దినదినము వర్ధిల్లుచు. ఇక మనం అంతా చదువుకొని దేవుని రాకడ కొరకు ఎదురు చూసే కాలంలో మనం బతుకుతున్నాం. కాబట్టి ఆ కాలములో వసంత కాలమున రాజులు యుద్ధం చేసే కాలమున నిన్నకుండి నిద్రపోయి లేచినందున ఆ యుద్ధ భూమిలో ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. విజయోత్సాహంతో ఇంకా మంచి సంతోషంగా ఉండేవాడు. కానీ ఇంటి దగ్గరే ఉండి నిద్రపోయి లేచి ఇలాంటి అనర్థాలు కొని తెచ్చుకున్నాడు దావీదు అని వాక్యం మనకు నేర్చుకుంది. కాబట్టి మనము రాజులము. వసంతకాలం అనగా దేవుని రాకడ దగ్గరగా ఉన్న పని. అప్పుడే నేను ద్వారం యొద్దనే సమీపంలోనే ఉన్నాడని తెలుసుకోండి. అది చూసినప్పుడు అన్నప్పుడు 75 సంవత్సరాలు ఇప్పుడు కావస్తే ఇంకా కొద్ది కాలమే మన ముందు ఉన్నది. ద్వారం దగ్గర ఉన్నవాడు గుమ్మం లోపలికి అడుగు పెట్టడానికి ఎంతో సమయం లేనట్టే ద్వారం దగ్గర ఉన్నవాడు త్వరగా భూమి మీదకి రాకడలో రావడానికి ఎంతో మరి లేటు లేదు అన్న సంగతి మనము గుర్తిరగాలి. మనము రాజులము. చూడండి, యోబులో అంటాడు, నేను రాజు వలె ఆయన దగ్గరికి నడుచుకుంటూ వస్తాను, నా అడుగుల లెక్క ఆయనకు తెలియను అంటాడు. రాజు అంటే నడక వేరే ఉంటది, ఆయన తీరు వేరే ఉంటది, ఆ టీవీ వేరే ఉంటది, ఆ హుందాతనం వేరే ఉంటది. గుర్రం ఎక్కినా సామాన్యుడు ఎక్కినా గుర్తుపట్టవచ్చు, రాజు ఎక్కితే గుర్తుపట్టవచ్చు. నేను ఎప్పుడూ చెప్తా, రాజు అన్నవాడు మామూలుగా సింహాసనం మీద కూర్చొని టీవీగా కూర్చుంటాడు. ఎవరైనా వచ్చినట్టుంటే ఎవరక్కడ అంటాడు, కానీ ఎవరు వచ్చారు అందు ఆయన. ఆ భాష వేరే ఉంటది, ఆ మాట్లాడే తీరు వేరే ఉంటది, వస్త్రధారణ వేరే ఉంటది, ఆ వస్త్రాలు వేరే ఉంటాయి, ఆయన కిరీటం ఉంటుంది. ఇవన్నీ రాజు లక్షణాలండి. అలాగే అడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తాడనమాట, కలిసి నడుస్తాడనమాట, అన్నిటినీ జయించిన వాడుగా ఉంటాడనమాట. అలాంటి రాజు యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం చేయకుండా ఆయన నిద్రపోయాడు. యుద్ధం అంటే మనకు తెలుసు, మన విరోధి అయిన సాతానుతో మనకు యుద్ధం అని. అన్నిటికంటే ముఖ్యంగా మన శరీరమే మొదటి శత్రువు. మొదట మనం పోరాడవలసింది మన శరీరంతోనని వాక్యం మనకి ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తుంది. అలాగే నీ విరోధి అయిన సాతాను గర్జించి సింహం వలె ఎవరిని మిరింగుదునాని తిరుగుతున్నాడని చెప్పి 1 పేతురు పత్రిక 5:8 రాయబడి ఉంది. అలాగే మరి ఆయన సాతానుతో యుద్ధం చేయడానికి మనం చేయాల్సిందేంటో ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం మరి 14 నుండి రాయబడి ఉంది. సత్యం అనే గట్టి కట్టుకోవాలి. మనము శరీరులతో కాదు, శరీరముతో అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహముతో అపవాదితో మనకు పోరాటం అని ఇక్కడ స్పష్టంగా రాశాడు కదా. కాబట్టి ఆ వాయు మండల సంబంధి అయిన అధిపతి అయిన దుష్టుడితో, దాని అనుచరులతో, దాని సమూహంతో మనకు యుద్ధం ఉంది కనుక మనము నిద్రపోతూ ఏదో కాలక్షేపం చేస్తూ ఏం పట్టనట్టుగా బతుకు మనది కాదు. మనం రాజులం. వసంతకాలం అంటే దేవుడు అక్కడ దగ్గరికి వచ్చేసింది. దగ్గరికి వస్తున్నప్పుడు రాజులు ఏం చేయాలి? వసంతకాలంలో యుద్ధాలు చేయాలి. మనం రాజులమైతే మనము చీకటిలో ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి మనం ఏర్పరచబడిన వంశముగా రాజులనుగా మనల్ని దేవుడు చేశాడు కనుక మనము దుష్టుడి సంబంధులతో యుద్ధం చేయాలి. జయించాల్సిన వారంగా ఉన్నాం కానీ ఓడిపోయే వారంగా మనము లేము. అలాగే ఇంకా ఏమేమితో మనం చేయాలనంటే మన శత్రువు ఎవరంటే ముందుగా అంధకార సంబంధమైన దురాత్మల సమూహమని, మన శరీరమని. అలాగే హెబ్రీ పత్రిక 12:4 మీరింకను పాపముతో పోరాడునంత, రక్తము కారునంతగా పాపముతో మీరు పోరాడట్లేదు అన్నాడు. నేను రెఫరెన్స్ చెప్తున్నాను, మీరు తర్వాత మీరు చదువుకోండి. హెబ్రీ పత్రిక 12:4 ఆయన పోరాడాడు మన పక్షంగా, కానీ మనం ఇంకా పోరాడట్లేదు. చిన్న చితక ఇన్ని జయించాల్సిన అవసరం మనకు. సాధారణ కానీ తలకాయ చితగ్గా చేశాడు, దాని పవర్ లేదు. ఆ తోక ఉంటేనే నువ్వు భయపడిపోతున్నావు. నువ్వు దాన్ని కూడా జయించాలి, నీ శరీరాన్ని జయించాలి. శరీరమునందుకు ఆయన శిక్ష విధించాడు. ఎందుకంటే మన శరీరం పాప శరీరం మనకు అమ్ముడు పోయింది కనుక.
శరీర సంబంధినై నేను పాపమునకు అమ్ముడుపోయాను అన్నాడు. నా శరీరంలో మంచిదేది లేదని నేను ఎరుగుదును అన్నాడు. రోమా 7:14 అలాగే 18. నాకు తెలియకుండానే నేను మంచి చేద్దామంటే చెడు చేయాల్సింది వస్తుంది. ఏందబ్బా ఎందుకు ఇలా అవుతుంది అయ్యో అని నేను అనుకుంటే నాకు తెలియని ఒక నియమము నన్ను ఈడ్చుకొని బలవంతంగా లాక్కెళ్ళిపోతుంది అని అదే అధ్యాయం 23వ అన్నాడు. ఎట్టి దౌర్భాగ్య స్థితి నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారు దిగి వచ్చారు. అందుకని ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయిందో అది క్రీస్తు చేశాడు. అలాగే ఆ నియమము నుండి క్రీస్తు యేసు నియమం, పాప నియమము నుండి క్రీస్తు యేసు నియమము నన్ను విడిపించింది అని ధైర్యంగా చెప్పాడు. లేకుంటే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి శరీరమునకు లోనగు ఇట్టి పరిస్థితికి దౌర్భాగ్యానికి లోనగు శరీరము నుండి నన్ను ఎవడు తప్పించును అని ఆక్రందన చేసినటువంటి ఒక మనిషి దేవుని కృప చేత అది అధిగమించి బయటపడే అవకాశం వచ్చింది. కాబట్టి ఇంకా ఎప్పుడు బ్రతికినంత కాలం మనం మరి బాటిల్ ఫీల్డ్లోనే ఉన్నాం, యుద్ధ భూమిలోనే ఉన్నాం, యుద్ధం చేస్తూనే ఉన్నాం. బతికినంత కాలం ఈ శరీరంలో ఉండాలి కనుక ఆ యుద్ధోపకరణాలు ధరించుకోండి అన్నారు. రోమా 13:12 కూడా 12:13 చెప్పాడు. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార సంబంధమైన వాటిని విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము అన్నాడు. ఆ యుద్ధోపకరణములు ఏంటి ఏంటో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి రాశాడు. సత్యమనే గట్టి, నీతి అనే మైమరు, అలాగే సమాధాన సువార్త సిద్ధ మనస్సని జోడు, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రానం, ఆ తర్వాత దేవుని ఆత్మ వాక్యం అనే ఖడ్గము, ఇవన్నీ కూడా ధరించారు. ఒక చేతిలో డాలుంటే వాక్య ఖడ్గం ఒక చేతిలో ఉండాలి. అలాగే నడుముకు సత్యం అనే గట్టి ఉండాలి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సని జోడు ఉండాలి. ఇవన్నీ వేసుకొని మీరు సిద్ధంగా ఉండండి అని ప్రభు చెప్తారు. చెప్తే మరి మనము ఓటమి పాల్గొనడానికి లేకుండా జయించే వారంగా ఉండాలి. యుద్ధం చేయాల్సిన సమయంలో రాజులమని మర్చిపోయి మరి వసంతకాలం అని అసలే మర్చిపోతే దావీదు కలిగిన అపవాదు, అనర్థము, బాధ, ఈ శ్రమ ఇవన్నీ కూడా మనకు కూడా వస్తాయని హెచ్చరికగా చెప్పారు. సరే పాపం రాజుగారి ఈయన కోట ఉంటుంది, నాకు పెద్ద ఉన్నతమైన ఇల్లు ఉంది. కానీ సామాన్యులకు ఎలా ఉంటుంది ఉండదు కదండి. కిందికి చూస్తే ఆ ఇంటి ముందర కూర్చున్నోళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు బాత్రూమ్ కనీసం పైకప్పు కూడా లేనటువంటి ఆ దేవుని సైన్యములో చేర్చబడిన ఒక వ్యక్తి ఇరియా కదండి. కాబట్టి ఆ దృశ్యం చూసినప్పుడు అసహ్యమైనది చూడక వెంటనే తప్పుకోవాలి. లోపముల తట్టు కాక నీ శాసనములు తట్టు చూసినట్లు నాకు సహాయం చేయమని ప్రార్థించాను. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమన్నాడు. ఎప్పుడు ఇదంతా జరిగిపోయాక చేసిన ప్రార్థన నిద్రొచ్చాక పరుపు తేలిపోయేటట్లు రాత్రులు కొట్టుకొని పోయేలా తర్వాత చుట్టపడ్డా. కానీ ఈ సంగతి అంతా మనకు తెలిసి 51వ కీర్తనలో రాసిన ఆ యొక్క పశ్చాత్తాపంతో కూడిన ఆ ప్రార్థన అంతా మనకు తెలిసి దావీదు ఎలా దుఃఖపడ్డాడు, ఎలా చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆమె అన్యాయంగా ఆమెకు తెలియకుండానే ఆమె మరి ఒక పొరపాటుకు బలి అయిపోయింది. ఆమె అంతరంగం దేవునికి తెలుసు, ఆమె స్థితిగతులు దేవునికి తెలుసు, ఆమె పరిస్థితులు దేవునికి తెలుసు, వాళ్ళ యొక్క ఆర్థిక ఉన్నత స్థాయి ఎలాంటిదో అలాంటి మరి కట్టుకునేలాగా భావించాలని లేనటువంటి ఆ దుస్థితి బాగా తెలుసు. అరే పాపం ఇంత దీనస్థితిలో ఉన్నారు, అయ్యో అని నువ్వు రాజు అయితే ఇంద్రం మిల్లు ఇచ్చినట్టు కట్టియాల్సింది. బుద్ధిహీనంగా అవివేకంగా జ్ఞానంగా దుష్టుడు అన్నాడు. అంటే మనం గ్రహించాల్సింది ఏంటి, అంత జ్ఞానవంతుడు తెలివి హృదయానుసారుడుగా పిలువబడిన ఇతనే శోధనలో మరి పాపంలో పడిపోయాడు. అంటే చెయ్యాల్సింది చేయకపోతే చెయ్యకూడదు చేయాల్సి వస్తుందని నేను ఆది కాండం నుండి మొత్తుకుంటూ ఉన్నా.
దేవుని వాక్యం ప్రకటిస్తూనే ఉంది. కాపలా కాసే తోటకు సేద్యం చేస్తే అసలు ఆ పండు తినే అవకాశమే రాకపోవును అని ఆదికాండం మాట్లాడుతున్నప్పుడే దేవుడు మనతో మాట్లాడాడు. ఇప్పుడు కూడా వసంత కాలములో రాజులు యుద్ధం చేసే ఈ సమయంలో నేను ఇంటికాడ ఎందుకుంటానో బాగా చెప్తున్నావు కదా, నేను కూడా వస్తాను యుద్ధానికని వెళ్ళి ఉంటే ఆ చరిత్ర కథ ఇంకా చాలా బాగుండేది, ఆ మచ్చ పడకపోయేది. మరి మొత్తానికి మరి వెళ్ళాడు. అలాగా ఆమెను పిలిచి ఇలా చేసినందున దేవుడికి చాలా ఆగ్రహం వచ్చింది. దేవుడు వెంటనే దావీదుని పిలిపించిన నాతాను ప్రవక్తచే పిలిపించి అతని ఏదేది అన్నాడో 12వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏవేవి శాపంగా చెప్పాడు అవన్నీ దావీదు అనుభవిస్తాడు. ఇది చాటుగా చేస్తాయి, ఎవరికి చూడలేదని చూస్తాయి, కానీ బహిరంగంగా అవమానాలకు నువ్వు పాత్రుడు అయిపోతావు. నీ ఇంటి వారే నీకు విరోధులు అవుతారు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటి దేవునికి విరోధంగా ఇటు చేస్తావు? ఆ దుర్మార్గుడవు నీవే అని నాతాను ప్రవక్తను పంపించి దేవుడు ఒక చక్క స్టోరీలాగా చెప్పారు. అయితే దావీదు దగ్గర ఉన్న సుగుణం ఏంటంటే సౌలులాగా అనకుండా వెంటనే సౌలు ఏమన్నాడండి, నేను జయించానన్నాడు. నువ్వు చెప్పినట్టే చేశాను, దేవుడు చెప్పినట్టు చేశాను అన్నాడు. జనులు తెచ్చారన్నాడు, నేనే జనులకు జడిసి తెచ్చానన్నాడు. నేను రకాలు చెప్పాడు. కానీ నాతాను ప్రవక్త ఎప్పుడైతే అలాగ అన్నాడు వెంటనే నేను పాపము చేసుకున్నాను ఒప్పుకున్నాను. ఒప్పుకోవడమే కాక తన పరుపు తేలిపోయేలాగా దివారాత్రులు దుఃఖపడ్డాడని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కానీ నేను అంటాను, అనర్థం అయితే జరిగింది, ఒప్పుకున్నావు, ట్రీట్మెంట్ అయింది, దేవుడు పోన్లని క్షమించేశాడు. కానీ మచ్చ మాత్రం మిగిలిపోయింది. నేనంతా తెలిసి అగ్గిలో చేయి పెట్టినా తెల్లలోకి చేయి పెట్టినా కాల్చాను, మచ్చబడిపోతుంది, గాయది. ఏంటి ఇంత అయ్యో అంటే ఇక అంత స్టూర్ అంత చెప్పాలి. ఇది అయిపోయింది, బయటపడిపోయింది వ్యవహారం అంటారు. అందుకే ఆ స్థితి రాకుండానే జాగ్రత్త పడమని బైబిల్ ఈ మాటలు రాశారు. ఎందుకంటే ఈ రాసి పెట్టారు, ఇదేం పద్ధతి, ఇది మంచిగా ఎందుకు రాశారు అని ఎవరైనా అనుకుంటే అవివేకం అవుతుంది. దేవుడికి అన్ని తెలుసు, ఆయన కంటే గొప్ప వాళ్ళంగా జ్ఞానవంతులంగా తెలియగలంగా కానే కాదు. అని ఎందుకు రాశాడంటే రాజులమై ఉండి వసంత కాలంలో యుద్ధం చేసే సమయంలో యుద్ధం చేయకుండా నిద్రపోయి లేచి అటు ఇటు కాలక్షేపం చేస్తే ఈ దరిద్రమే పట్టుకుంటుంది అని చెప్పడానికి దేవుడు ఇక్కడ రాసి పెట్టారు. ఒకవేళ ఆ పొరపాట్లు పడ్డవాడు ఎలా పశ్చాత్తాపడాలి, ఎలా ఏడవాలి, ఎలా బతిమలాడుకోవాలి, ఏ విధంగా తన బతుకును సరిదిద్దుకోవాలా అది రాసి పెట్టాడు. అలాంటి చేసినందుకు విరోధులకు మరి వాళ్ళు హర్షించేలాగా, నా శత్రువులు ఏడుస్తా వాళ్ళ సంతోషం కలిగేలాగా, సిగ్గుపడేలాగా చేశావు కదా, జయించాల్సిన నీవు, రాజు అయిన నీవు ఇలా చేశావు కాబట్టి నేను నీ కళ్ళ ముందే నీవన్నిటికీ ఫలం పొందుతావు. చూస్తుండగా వేదన, బాధ, కష్టం కలిగే ఆ పరిస్థితి వస్తుంది అని దేవుడు చెప్పాడు. అలాగే వచ్చాయి, అలాగే అనుభవించాడు, అలాగే దుఃఖపడ్డాడు, అలాగే బాధపడ్డాడు కదండి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఏ చేసే సమయంలో అది చేయకుంటే చాలా కష్టం. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండమని దేవుని వాక్యం ద్వారా మనకు నేర్చుకుంటూ ఉన్నాం. అందుకనే ఎప్పుడైతే ఈ షాక్ అతనికి తగిలిందో, ఈ పొరపాట్లు పడిపోయాడో, చేసుకొని కళ్ళు తెరిచి బాధపడి ఏడ్చి 6 కీర్తనలు అంటాడు, నేను ప్రతిరోజు కన్నీరు విడుస్తూ పరుపు తయారు చేస్తున్నాను, కన్నీటిలో నా పలుపు కొట్టుకుపోతుంది అని చెప్పాడు. 51 కీర్తనలు అన్న తప్పులన్నీ నాకు తెలుసయ్యా, నువ్వు యథార్థవంతుడు, నీతిమంతుడు, నేనే తప్పు చేశాను కనుక నన్ను నిశ్చోకుతో కడుగు, హిమము కంటే తెల్లగా కడుగు, అలాగే నాయన రక్షణానందం మరలా కలిగించి నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకయ్యా అని ఎన్నింతప్పుడు ప్రార్థన చేశాడని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. పశ్చాత్తాపడ్డాడు, నిజమే అక్కడ స్పష్టంగా రాశారు. ఆ కీర్తన ఎప్పుడు రాశారో కూడా రాశారు. ఎంత దేవుడు ఎంత యథార్థవంతుడో, ఎంత మంచోడో మనకు అర్థమవుతుంది. కాబట్టి
మనం ఇక్కడ పాఠం ఏం నేర్చుకోవాలంటే మనం అందరము ఏది చేయాల్సిన సమయంలో అది చేయాలి. వసంత కాలంలో రాజులు యుద్ధం చేస్తారు, చెయ్యనందుకు వచ్చిన అనర్థం ఇది. కనుక దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయట సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండమన్నాడు మొదటి హెచ్చరిక. రెండవది గర్జించి సింహం వలె ఎవరిని మింగుదునా అని దుష్టుడు వస్తూ ఉన్నాడు. మొదటి పేతురు 5:8 ప్రకారం. అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా మరి దాని బారిన పడకుండా ఉండాలి. నీవు పోరాడేది శరీరులతో కాదు, నీ శరీరంతో నువ్వు పోరాడాలి, అందులో నీకు విజయం రావాలి. రెండవది అపవాది శని సంబంధమైన వాయు మండల అధిపతి అయిన దుష్టుడితోనూ దాని అనుచరులందరితో మనకు యుద్ధము. శరీరులతో మాత్రం యుద్ధం లేదు. ఆ యుద్ధములో నీవు విజయం పొందాలంటే, నీవు యుద్ధం మంచిగా చేయాలంటే దేవుడు ఒక డ్రెస్ ఇస్తున్నాడు. దేవుడికి సర్వాంగ కవచం అని తల మొదలుకొని పాదముల వరకు ఉండే డ్రెస్ దేవుడికి ఇచ్చాడు. ఆ డ్రెస్ ఏంటి అంటే తలకు రక్షణ శిరస్నానం పెట్టుకో, నీతి అనే మైమరుపు తొడుక్కో. ఓకే, అంటే చేసుకుంటుందన్నమాట, అది జాకెట్ లాగా. తర్వాత నడుముకేమో సత్యం అనే దర్శి కట్టుకో, పాదములకేమో సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు పెట్టుకో, ఒక చేతిలో విశ్వాసం అనే డాలు కట్టుకో, మరొక కుడి చేతిలో వాక్యం అనే ఖడ్గం కట్టుకో. అది దుష్టుడి యొక్క అన్ని బాణములన్నిటినీ ఆర్పడానికి చల్లార్చడానికి అవకాశం ఉంది అని చెప్పాడు. 6 అన్ని విధాలు. చూడండి, కవచం కట్టుకుంటే ముందు నుండి వెనక సరదారు, వెనక అది బటన్స్ పెట్టి బిగించినట్టుగా ఉంటుంది. సైనికుని ఎవరినైనా మీరు చూడొచ్చు. అంటే ఇట్లా నిలబడి యుద్ధం చేస్తాడు, వాడికి కూడా మనకి ఎదురుండి యుద్ధం చేస్తాడు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఎదురులో గుండెల్లో గుచ్చుకోకుండా బాణాలు అది అడ్డుపడుతుందండి. మరి వెనకాల ఎందుకు లేదు అంటే సైనికుడు ఎప్పుడైనా వెనుదిరిగిపోకూడదు అన్న ఒక చక్కని హెచ్చరిక కొరకు వెనకాల దక్కలే. వెనకాల వెనుదిరిగావా నువ్వు దక్కావు. అందుకని సైనికుడు ఎవడైనా, యుద్ధం చేసేవాడు ఎవడైనా వెనుదిరగడానికి అవకాశం లేదు అని చెప్పడానికి వెనక నుంచి ఆ మైమరుపు ఉండదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే లూకా సువార్త 9:62 ఉంటుంది. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూసేవాడు ఎవడు ఆయన రాజ్యమునకు పాత్రుడు కాదు అని. యుద్ధ భూమిలో ఉంటేనేమో చచ్చిపోతుంటావు, ప్రయాణంలో వెనక చూసేస్తా కూడా వెనక చూసి లోతు బాధ ఏమైంది మనందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ మనకు నేర్పిస్తున్న ఈ సత్యని పాఠాన్ని మనము ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకొని ఏది చేయాల్సిన సమయంలో అది చేయాలి. ఏకమునే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి అని దైవజనులు చెప్తే 9 అయితే 10 అయితే లేచే దౌర్భాగ్యులు ఉన్నారు. అప్పుడు లేచి దేవా ఉదయకాలమే లేచి ప్రార్థించకపోతే పాల్గొనేస్తుంది వీటిలో ఉన్నారు. అప్పుడు కాదు, తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేసుకోవాలి. ప్రతి రాత్రి ఆయన పాదాల దగ్గర ప్రార్థించాలి. సమయం దొరికిన కొలది ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేయాలి. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, అనేకుల కొరకు ప్రార్థించాలి. ఇంత ప్రార్థన చేయాల్సిన ప్రాసెస్ పద్ధతి ఇవన్నీ ఉండగా నేను మాట్లాడకుండా మౌనంగా చెప్పకూడదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది సంతోష సమయంలో ప్రార్థన చేస్తారు, కొంతమంది దుష్ట సమయంలో ప్రార్థన చేస్తారు. అసలు ప్రార్థన అనేది ఎప్పుడు చేసే ఒక విధానం. ఎడచెక్క ప్రార్థన చేయండి అన్నాడు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు. అంతేగాని మరి నీకు నచ్చినప్పుడు చేయకూడదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పేతురు చెరసాలలో వేయబడ్డాడు. సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేసుకుని హాయిగా నిద్రపోతున్నాడు. సంఘం యొక్క ప్రార్థన విని దేవుడు 16 మంది సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. అని సంఘం అత్యాసక్తితో ప్రార్థించడం వలన దేవుడు దిగొచ్చాడు, ఆ యొక్క పేతురుని లేచి బయటికి తీసుకొచ్చాడు కదా. అలాగే అదే మరి అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో పౌలు శీలలు కూడా చెరసాలలో వేయబడ్డారు. ఓకే, మరి వాళ్ళకి ఎంత కష్టంగా ఉంది. కొట్టి దెబ్బలు కొట్టి వీపంతా చీరిపోయేటట్టు కొట్టి ఆ వస్త్రాలను లాగేసి
తీసుకెళ్ళి లోపల తెరసాలతో తోచేశారట. ఎంత ఖర్చుందో చూడండి. అన్ని తలుపులు బిగించేస్తారు. వెళ్ళేసరికి బోల్డ్ మంది వీళ్ళకంటే కరడు కట్టిన దుర్మార్గమైన ఖైదీలు బోల్డ్ మంది ఉన్నారు. కానీ పౌలు పిల్లలకు 100 ఎత్తి బిగించారంట. అంటే కాళ్ళు 2 కాళ్ళలో ఒక చెక్కలో హోల్స్ ఉంటాయి. ఒక్కో కాళ్ళు దాంట్లో ఈ కాలు ఒక దాంట్లో గురిపెట్టి గొలుసులు కడతారు. అంటే కనీసం పండుకుంటా కూడా ఉండదు. చేతులకు సంఖ్యలు. అలాంటప్పుడు వాక్యంలో ఉంది, మీలో ఎవరికైనా శ్రమ కలిగిన అతడు, సంతోషం కలిగిన అతడు పాటలు పాడవలను, శ్రమ కలిగిన అతడు ప్రార్థన చేయవలనని ఉంది. కానీ ఇక్కడ శ్రమ కలిగించే పాటలు పాడి ప్రారంభం చేస్తారు. దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తున్నారు. అంటే శ్రమ వాళ్ళకి సంతోషంగానే అనిపిస్తుంది. దేవుని నిమిత్తం ఆయన పడిన దెబ్బల్లో ఒక స్థానం, ఒక స్థాయి మేము కూడా పడుతున్నాం. ఆయన మాకోసమైన సిలువ శ్రమను అనుభవించాడు, ఇంకాస్త మేము బట్టలు పడలేమా అనుకున్నారు వాళ్ళు. అలా దేవుడు స్థుతిస్తూ ఉంటుంటే ఖైదీలు వినుతుంది అన్నారు. వీళ్ళెవరు ఇంత హండలు చేసి పాడతారు, ఇంకా గొప్ప గొప్ప కార్యాలు పాడతారు, దేవుడు చేసిన అద్భుతాలు పాడతారు, ఆశ్చర్య కార్యాలు పాడతారు. అయ్యా నువ్వు ఇంత గొప్ప దేవుడు, నువ్వు ఇంత గొప్ప దేవుడు అని పాడతారు. ఇదేంటబ్బా వీళ్ళు, ఈ గొప్ప ఎన్నడూ ఇంతమంది ఖైదీలు ఉన్నారు కానీ ఇట్లా ఎప్పుడు రాలేదు, ఎప్పుడు చూడలేదని ఆశ్చర్యంగా వాళ్ళందరూ వింటున్నారు. వీళ్ళేం చక్క పాడుతున్నారు. అర్ధరాత్రి వేళ దేవుడు జోక్యం చేసుకున్నాడు, దిగొచ్చాడు, ఒక చిన్న భూకంపం కలిగిస్తాడు. ఆ భూకంపం కూలిపోయి వచ్చేది కాదు, ఏది ఆటంకం ఉందో అది మాత్రం బాధ్యత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, గేట్లు తెరుచుకుని తలుపులు తెరుచుకుని బంధకాలు విడిపోయింది ఎండమక్కి. నేనంట చంద్రజ్ఞలను కూడా ఇసిరిపడేళ్ళు కట్టారు. వాళ్ళకేమో ఏం గాలినాయి, వస్త్రాలు గాలే, వెంట్రుకలు గాలే, ఏవి గాలే, కట్టిన కాళ్ళు గాలి. దేవునికి మహిమ కలిగిన శ్రమ రావడం వలన మేలే మనకున్న బంధకాలు, మనకున్నటువంటి ఆటంకాలు అన్నీ పోతాయి. అంతకన్నా ఎక్కువ ఏది దేవునికి మహిమ కలిగిన రాక. ఇక్కడ దేవునికి మహిమ కలిగేలాగా దేవుడికి ఒక కార్యం చేశాడు. అప్పుడు చేసి అన్ని గేట్లు తెరుచుకుని, అన్ని తలుపులు తెరుచుకుని, అమ్మ బాబోయ్ అని చెప్పి ఆ జైలు వచ్చి చూశారు కదండి. చూసరికి ఎవరు సరిగా తలుపులు తెరుచుకుని ఉంటే ఇంకా ఉన్నారా, వీళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారని చెప్పేసి నన్ను తాను చంపుకోనప్పుడు గమనించినటువంటి పౌలు గారు చెప్పారు, అయ్యా నీకు నీవే హాని చేసుకోకయ్యా, మేమందరం ఇక్కడే ఉన్నాము. అందరు వెళ్ళిపోయారు కానీ నేను దేవుని బిడ్డను కాబట్టి నేను శీల ఇక్కడే ఉన్నాం అనలే, మేమందరం ఇక్కడనే ఉన్నాము అని గబగబా కరెంట్ కూడా పోయిందండి. దీపం తెచ్చి చూశారు, కరెంట్ లేదప్పుడు. చూస్తే అందరున్నారు, అందరి సంఖ్యలు వీడిపోయింది. నేను చాలాసార్లు చెప్పినట్టు మరొకసారి జ్ఞాపకం చేస్తా, దొంగోడికి ఎప్పుడైనా సరే ఎప్పుడు పారిపోవాలా అనిపిస్తుంది, అవకాశంతో ఎదురుకు వస్తాను. అందుకే జైలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి, అన్నిటికీ గాజు పెంకులు పెట్టుకుంటే చాలా పగడబందిగా ఉంటాయి. ఉప్పు కారాలు ఎందుకు తక్కువ పెడతారంటే ఓపిక, అంత పై చెప్పలేని ఓపిక అలా కొండకుండా చేస్తా తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు పారిపోతారు. కానీ ఇక్కడ పారిపోయి తలుపులు తెరిచిన, బార్లు తెరిచిన, అన్ని తలుపులు తెరిచినా పోలే. ఎందుకంటే సంఖ్యలు ఇవే కాదు, మనస్సు కట్టి ఆ యొక్క భయంకరమైన మనసు మారింది. ఆ పాప బంధకాలు చెందిపోయింది. ఇప్పుడు ఆశ్చర్యంగా నిజంగా ఈయన ఎవరో గొప్ప దేవుడు, ఇందుకు ఈయన తీర్చి చేసుకోవాలని వాళ్ళు అట్లాగే అన్ని మారుమనసు పొందారు, తమను తాము మైమరిచారు. తమ ఎన్ని ఊడిపోయినా సరే మార్పు చెందిన శరీరాలతో ఆ పౌలు తిరిగినట్టే తీసుకెట్టుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే అవకాశం కొరకు ఎదురు చూసేవారు. ఏలూరులో నా పెళ్ళైన కొత్తల పల్లె బాగా చెప్తున్నాను. ఒకరిని దొంగను పట్టుకున్నారు, గజ్జు దొంగ అంట వాడు. తెల్ల పట్టుకున్న కాసేపటికి అమ్మో నా కడుపున రాత్రి ఏమో తీసుకుంటే హాస్పిటల్ వేసారు. డాక్టర్ సేవకి తీసుకుంటే ఇంజక్షన్ చేసిపోయారు. సెంట్రీస్ ఉంటారు కదా కాపలాగా అత్తలు ఉన్నారు. ఒరే రాత్రికి ఏం తింటావరా, ఇడ్లీ తినమంటావా, ఒంటి గంట బాగా పండిన అరటిపళ్ళు 2 గంట 5 నిమిషాలు పడుకుంటున్నా ఉన్నాడు. ఈ పాపం పోలీసు వాళ్ళకి తెలవదు కాబట్టి ఆడు ఎత్తులు చిక్కులు తెలవదు. 2 మంచి పండిపోయిన 2 అరటిపండ్లు 2 3 తీసుకొచ్చారు. బాగా మాగిన పండ్లు అనమాట. తీసుకొచ్చి ఇస్తే
అక్కడ తెచ్చాడు. తినరా ఇక తిని పడుకో అంటే, అయ్యా తింటాను అక్కడ పెట్టండి, అయ్యా నేను తింటాను లేని పక్క పెట్టుకుని. ఈ పాపం ఎంతసేపు కూర్చుంటారండి కాపలా, ఒకడు మంచం కాడ ఒకడు గుమ్మం కాడ ఉన్నారు, చూసుకుంటూ నిద్రపోతున్నారు. చక్కగా చొక్కగా తీసేసి ఆ అరటిపండు గుజ్జు మొత్తం చేతిలో 2 చేతులకు రాసుకొని ఆ సంఖ్యలు కూడా తీసి పారిపోయింది. ఈ విషయాలు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దొంగోడి స్వభావం ఎక్కువ అవకాశం ఇస్తే పారిపోదామా అని ఉంటుంది. కానీ ఇది మేమందరం ఇక్కడే ఉన్నామంటే పారిపోలేదు. ఇక్కడ దేవుడు ఒక అద్భుతం చేశాడు. చెరసాల పునాదులన్నీ తలుపులన్నీ తెచ్చుకున్నాయి, కానీ సంఖ్యలన్నీ విడిపోయినా అంటే శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో ప్రార్థించడం వలన మేలే కానీ నష్టం లేదు అన్న సంగతి మెరుగుతుంది, అర్థమైంది. ప్రార్థించాల్సిన సమయంలో, మంచి అవకాశాలు ఉన్న సమయంలో ప్రార్థించకుండా శ్రమల్లో సరే అప్పుడైనా ప్రార్థన చేసినా పర్వాలేదు. ఎప్పుడు ప్రార్థించినా దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు. అయితే ఒకటి గుర్తెరిగాడు, ఇది మెరిగినప్పుడు దేవుడితో ప్రార్థన చేస్తే అది ఆయనకి ఇష్టమైన బలి, అదే చేయాలని నిర్ణయించుకున్నాడు. తన అంతరంగా నల్లగొట్టుకుంటూ ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఇంకొక పని చేశాడు. 55వ కీర్తన 16, 17 వచనాల్లో ఏమంటున్నాడు అంటే, నేను సాయంకాలమున ఉదయమున రాత్రి ధ్యానించుతూ మొరపెట్టుకుంటాను అన్నాడు. ఏంటి ఈ ఫ్రీక్వెన్సీ వచ్చింది? ఏంటి? ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున అనాలి కదా. అట్లా అనకుండా ఇక్కడ ఏమంటున్నాడండి, అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించు. అంటే ఇక్కడ మనకు అర్థమైంది, ఏ సాయంకాలమున పాపంలో పడ్డాడో ఆ సాయంకాలమే యేసు ఇక్కడ వెంటనే మోకరించడం నేర్చుకున్నాడు. అందుకని సీరియల్ చూసే టైంలు, సినిమాలు చూసే టైంలు ఉంటే ఆ టైం ప్రార్థన టైంలో పెట్టుకోండి, ఒక నిబద్ధతకు రండి. అద్భుతంగా మన జీవితంలో దేవుని కార్యాలు చేస్తాం. మన జీవితంలోనే కాదు, అనేకుల జీవితాలకు ఆశీర్వాదకరంగా మారడానికి ఒక అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే, ఏది చేయాల్సిన సమయంలో అది చేయకుంటే నష్టపోతాము. ఎంత హృదయానుసారమైన భక్తిలో ఎంత హై స్టాండర్డ్ లో ఉన్నా మనం నాశనం అయిపోయేది, నష్టపోయేది ఖాయమని ఒక హెచ్చరికగా దేవుడు మనకి ఈ పూట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. వసంతకాలమని గుర్తు పెట్టుకోవాలి. మనం రాజులమని గుర్తు పెట్టుకోవాలి. రాజు ఎప్పుడు అన్నిటినీ జయించేవాడే కానీ ఓడిపోయేవాడు కాదు. ఓ హల్లెలూయా. కాబట్టి అది వసంతకాలము, మనం యుద్ధాలు చేయాల్సిన వాళ్ళము. యుద్ధము ఎవరితో అంటే ముందు నీ శరీరముతో, ఇది పాపముతో, అలాగే సాతానుతో ఎప్పటికీ మనకు యుద్ధమే. అందుకని దేవుడికి సర్వాంగ కవచాన్ని, ఆయుధాలను ధరించుకొని ఎప్పుడు దాంతో యుద్ధం చేస్తూ మనం విజయం పొందే వారంగానే ఉండాలి. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడు. రాజు భాష, రాజు నడక, రాజు మాట, రాజు ప్రవర్తన, రస్సు అంతా వేరుగా మనం కూడా అలాగే ఉండాలండి. నాకు చాలా మంది స్కూల్ చూస్తుంటే నాకు చాలా ఎప్పటి నుంచో ఒక బాధ, వెనకాల ఎంత గల్ల పెట్టుకుంటారు బ్లౌజ్, మళ్ళీ దానికి 2 తాళ్ళు కట్టుకుంటారు. ఎందుకమ్మా అంత తాళ్ళు పెట్టుకున్నావు? నేను ఒక ఆమెను అడిగాను. మేడ పెద్దదైపోయింది. గల్ల పెద్దదైతే ఎందుకు ఇందాకే పెట్టుకోపోయావా? అంత పెద్దగా ఎందుకు పెట్టుకుంటావు? 2 తాళ్ళు ఎందుకు ముడిస్తావు? దరిద్రంగా అదొకటి. మళ్ళీ ఇప్పుడు అన్ని హోల్స్, ఇటు షోల్డర్ దగ్గర హోలే, వెనకాల బ్యాక్ హోలే, అసలు వెనకాల బ్లౌజ్ ఉండదు, ఒక పట్టి అంత ఉంటుంది. అందరిని అంటలేదండి నేను, అట్లా ఉన్న డ్రెస్సులు ఉన్నాయి. ఆయన పిల్లలకి అలాగే చూపిస్తారు. ఏంటిది? ఏది దాచుకోవాలో, ఏది కప్పుకోవాలో, ఏ విధంగా ఉండాలో మన వస్త్రధారణ అలా ఉండాలి, హూందాగా ఉండాలి. రాజులము రాణులం మనం.
రాణులు అయితే పైన ముసుకేసుకుని ఎప్పుడు ఉంటారు, వాళ్ళు కనపడరందరికీ. అంతగా మనము దేవుని సన్నిధిలో బ్రతకాలి, జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతుందంటే, కడవరి కాలం, అంత్యకాలంలో దేవుడు అక్కడ దగ్గరవుతున్న దినముల్లో మరి దినాలు చెడ్డవి, సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవాల్సిన మనము అజ్ఞానంగా బ్రతికితే మాత్రం, జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తే మాత్రం దావీదులాగా నిందలు, అవమానాలు, దేవుని నామానికి అవమానం, ఇంటికి ఎన్నో అరెస్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు ఇది ఎదుర్కొన్నానని, ఇంటి వారితో యుద్ధాలు కలిగాయని, ఇంటి వారిలోని అవమానాలు కలిగాయని మీరు అవన్నీ 2 అధ్యాయాలు మీరు పూర్తి చేస్తే మీకు అర్థమవుతుంది కదండి. కాబట్టి ఎంతో మంచి రాజు అయిన దేవుని హృదయానుసారుడు, యుద్ధంలో ఓటమి లేని గెలుపొందినటువంటి వాడు, కానీ ఇక్కడ మాత్రం ఓడిపోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. కాబట్టి ఆమెలో దోషం లేదు కనుక దేవుడు ఆమెను మరలా అతడు ఆమెను ఆ నింద అవమానం ఆమెకు మరి పోయింది. భర్త కూడా చనిపోయాడు కదండి దౌర్భాగ్యంగా దావీదు చేసిన పనికి. అందుకని ఆమెను మరలా వంశావళిలో చేశాడు. అంటే అన్యాయంగా శ్రమ ఉందిన ఆమెను, అన్యాయంగా విధవరాలైన ఆమెను, అన్యాయంగా పేరు నింద అవమానం మోసిన ఆమెను మరలా ఆ నిందను అవమానమును కొట్టివేసి దేవుడు ఒక మంచి జ్ఞానవంతుడైన రాజు తల్లి అగినట్టుగా దేవుడు కనిపించాడని వాటి ద్వారా మనం నేర్చుకున్నాం. ఆయన తీర్పులు ఎప్పుడు న్యాయమైనవేనని మనం ఎదుగుతాం. దేవునికి మహిమ కలిగిన మరి రాజు చేశాడు కదా, మరి అది దావీదు తప్పు చేశాడు. కాబట్టి మరి ఏంటంటే ఇప్పుడు క్రీస్తు మనకెందుకు వార్త అని అనుకోవచ్చు. క్రీస్తు నందు స్త్రీ అని పురుషుడం లేదు. మనమందరము రాకడ కొరకు సిద్ధపడవలసిన వారిని, మనమందరము దేవుని సన్నిధిలో ఆయనను బ్యాప్టిజం తీసుకుని ఆయన ధరించుకున్నవా, ఆయన రాజులకు రాజైతే మనం రాజకుమార్తెలం. మనము వసంత కాలంలో రాజులమైన రాజుల యుద్ధం చేయాల్సిన మనము నిద్రపోకూడదు, వేచి చేయొద్దు, టైమును వృధా చేయొద్దు. ఏ టైంలో ఏం చేయాలని చేయాలి. మా ఇంటి పక్కన ఒక ఆమె ఉంటుంది, దినమంతా సీరియల్ చూస్తుందో, సినిమా చూస్తుందో, ఏం చేస్తుందో. ఆ బాక్స్ కట్టేసి పిల్లలు బడికిపోతారు, బాక్స్ కట్టి భర్త ఆఫీస్కి రాగపిస్తుంది, మీ ఇంటికి పట్టుకుంటుంది పక్కన తల్లి. ఎన్నిసార్లు కోప్పడ్డా నేను, ఏమ్మా నువ్వు అట్లా చేస్తావు ఎందుకనంటే, అమ్మగారు ఏ పనిలో పడిపోయాను. ఎప్పుడు ఆడతాయి, ఎప్పుడు అది ఒక పద్ధతి లేదా, ఒక విధానం లేదని తెల్లారలా ఆరిపోతాయండి. మళ్ళీ తెల్లారి ఎండొస్తుంది కదండి, అది ఆయన పద్ధతి. చాలా రకాలు ఏకమనిపిస్తుంది. కాబట్టి అట్లా కాదు. మనం ఇట్లా సమయాన్ని ఎట్లా సద్వినియోగిస్తుంది ఒక తీర్మానంలో పెద్దాం. ఏకాంతంగా ప్రభు పాదాల దగ్గర గడిపే ఒక సమయంలో కేటాయించుకోలేకుండా వేస్ట్ అవుతుంది. డ్యూటీకి వెళ్ళి మేము చాలా బిజీగా ఉంటాం, ఓకే. అది 24 గంటలు దేవుడు మనకి ఇచ్చాడంటే అందులో ఎంత టైం, కొంచెం టైం దేవునికి మనం ఒక టైం నియమించుకొని రాజులు యుద్ధం చేసే సమయంలో యుద్ధమే చేయాలని, రాజులాగే ఉండాలని, కాలాన్ని గుర్తుపెట్టి బతకాలని ఈ 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయం. లేకపోతే చాలా అవమానాలు, నిందలు, బాధలు, ఎంత బయట తట్టుకోలేనటువంటి దరిద్రమైనటువంటి శ్రమలు చుట్టుకుంటాయని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒక్కటే ఒక స్థితి మనిషి చేయబడిందంటే, కానీ మనము దేవుని బిడ్డలమైన మనము క్రీస్తునందు స్త్రీ పురుషుడానికి ఏదం లేదు కనుక మనము దేవుని రాజ్యములు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఎదుర్కోవాలి, దానికోసం ఎట్లా సిద్ధపడాలి, కష్టాలన్నీ మీరు విమర్శి పెట్టాడు కనుక మనం నేర్చుకోగలిగాం. కాబట్టి ఆమెలో దోషం లేదు, ఆమె తప్పదని కాదది. ఆయన రాజు, ఆమె ఒక పౌరురాలు, ఏమి చేయని సహాయ స్థితి కనుక దేవుడు ఆమె పక్షంగా కనికరించి మళ్ళీ అతనికే ఎక్కడికి మరి అందులో ఒక రాజును అది దేవుడు ఉద్యోగించేలాగా చేసి ఆమె నిందని పెట్టేశాడు. ఆ వంశావళి లిస్టులో ఆమెను చేశాడు.
అది పేరు రాయలేదు కుమార్, మనము గ్రహించాలి. ఏలియా భార్యగా ఉన్న ఆమె అండి సొలొమోను పుట్టాడన్నారు. కాబట్టి దేవుని మహా జ్ఞానాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన మంచి మనసుని, పక్షపాతం లేని ఆ యొక్క హృదయాన్ని మరి మనం ఇక్కడ ఈ అధ్యాయంలో గమనిస్తూ ఆయన స్థితిస్తూ కనపరుస్తూ మనం మళ్ళీ ఎలా బ్రతకాలో మనకు ఒక హెచ్చరిక చేసి రాసిపెట్టిన దేవుడిని నిత్యం కొనియాడుతూ మనం చాలా జాగ్రత్తగా మర్చిపోవలసిన అవసరత మనకెంతైనా ఉంది. ఏ గడియలో ఆయన పాపంలో పడ్డాడో ఆ గడియని ప్రార్థనా సమయంలో ఎంచుకొని ఇక్కడ రాశాడు. నేను దేవుడి సన్నిధిలో మొరపెడతా, ప్రార్థన చేస్తా, ఆయన నన్ను రక్షిస్తాడు. ఎలా అంటే సాయంకాలమున మొదలు పెడతా, ఈ ఉదయమున, అలాగే మధ్యాహ్నమున 3 పూటలు నేను ప్రార్థన చేస్తాను. ఇక పడిపోయే అవకాశమే లేదు. ఇంకా 119 కీర్తన 60లో అంటాడు, దినమునకు 7 మార్లు నేను ఆయన చెప్తున్నానని. అంటే పాపమునకు, శాపమునకు తావు లేనంతగా తన ఆలోచనలను, తన జీవితాన్ని, తన సమయాన్ని దేవునికి దగ్గర ఉండేలాగా మలచుకోగలిగాడుగా. అందుకనే మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు చక్కగా ఆ ఒక్క మాట రాశాడు. అది మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను. అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచింది. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా ఉన్నట్లు అతని హృదయము యథార్థంగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనొచ్చు. యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలు దేని విషయం అందులో తప్పిపోకుండెను గనక దేవునికి మహిమ కలిగా. ఆ ఒక్క పొరపాటు చేశాడండి. అక్కడ తప్ప ఎక్కడ చేయలేదని మళ్ళీ ఆయన సాక్ష్యం ఇచ్చారు. దేవునికి మహిమ కలిగినగా ఆ ఒక్క తప్పుకు రాత్రులు ఏడుస్తూనే ఉన్నాడు, తలుపు తేలిపోయేలా ఏడుస్తూనే ఉన్నాడు. ఎక్కడ అవివేకం, అజ్ఞానం జరిగిందో సమయాన్ని గుర్తుపెట్టుకున్న సమయమే తన ప్రార్థన సమయంగా మరచుకొని అక్కడి నుండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇక ఒక గొలుసు ప్రార్థన చూపించడం ఆపలేదు, ఎక్కలేదు. యథార్థవంతుడిగా తక్కిన దినములన్నీ సమయం అంతా గడిపాడని దేవుడు మనలా దావీదు గురించి సాక్ష్యం ఇస్తాడు. కొంతమంది పడిపోయాం కదని అలాగే బయటపడ్డాను. అవును, తెల్ల బట్టలు వేసుకొని మురికిలో కూర్చున్నాడు అనుకో, పర్వాలేదు అంటే అది అంతలంతసేపు ఏమనిపిస్తుంది, అమ్మో కూర్చొని ఏమంటుందో జాగ్రత్త పడతారు. ఒకసారి అంటింది అనుకో, ఏం లెక్కలేదు కొంతమందికి అంతే. కానీ దావీదుకి అట్లా కాదు, చాలా జాగ్రత్తగా తను 51వ కీర్తన మనం చదివితే అక్కడ హిస్సోపుతో నన్ను కడుగయ్యా, హిమం కంటే తెల్లగా నన్ను కడుగయ్యా, నాకు ఆంతర్యములు జ్ఞానం దయచేయ, నాకు పవిత్రుడనన్నట్లుగా నన్ను కడుగుతండి అంటాడు. మళ్ళీ ఏమంటాడు, నా పాపములకు విముక్తుడము కమ్ము, నా దోషములు తుడిచివేయి, నా యందు శుద్ధ హృదయము కలిగించండి, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టింది, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపడుచుము, అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు అన్నాడు. సరే, ధనాబలి నీకు ఇష్టం లేదు, ఇక నీకు ఇవ్వాల్సింది విరిగి నలిగిన హృదయం అనే బలి నేను ఇస్తానయ్యా, నా హృదయాన్ని, నా శరీరం నల్లగొట్టుకుంటూ నీ పాదాల దగ్గర నిత్యం ప్రార్థన చేస్తానని చక్కని ఒప్పందంలోకి వచ్చాడు, ఒప్పుకున్నాడు, నెరవేర్చాడు. కనుకనే దేవుడు అన్నాడు, ఆ ఒక్క విషయంలో తప్ప ఇంకెక్కడ ఎప్పుడు తప్పు చేయలేదని ఒక చక్కటి సాక్ష్యం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక ఈ గ్రంథంలోనే ఉన్న ఈ ఒక్కటి మనం నేర్చుకుంటే క్లుప్తంగా ఇంకా మనకు 2వ సమూయేలు గ్రంథం పూర్తయిపోతుంది. అది కూడా నేను మెన్షన్ చేసి నేను ముగిస్తాను ఒక 5-10 నిమిషాల్లోనే.
ఇక్కడ 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఏంటంటే దావీదు ఇక రాజ్యం పట్టాభిషేకమై ప్రజాతంగా పరిపాలిస్తున్న కాలంలో మరి బెన్యామీనైన బిక్రీ కుమారుడని షెబా అనే పనికి మాలిన వాడనే మనకు పరిచయం చేశాడు. వాడు ఏం చేశాడంటే దావీదులో మనకు స్వాస్థ్యం లేదు, ఇశ్రాయి కుమారులో మనకి భాగం లేదు అని గోల పెట్టి అంతా గొడవ చేసేసరికి ఏం జరిగిందో అని చెప్పేసి చాలా మంది అతన్ని వెంబడించడం మొదలుపెట్టారు. దావీదుని నిలిచిపోయారంటే చాలా మంది. ఏంటి ఏమని అడగరు. అవివేకులు అజ్ఞానులు అప్పటి నుండి ఇప్పటిదాకా ఉన్నారు. ఓకే, కాబట్టి ఎప్పుడైతే చూడండి ఈ పార్టీలో ఏం చేస్తారు, ఎవరు పోకుండానే ఫలానా పార్టీలో అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేసారు, ఎవరు లేదంటే ఉన్నోడు కూడా వెళ్ళిపోవడానికి ఈ ప్లాన్ అన్నమాట. అలా నిజంగా చూస్తే ఉండవు అక్కడ, అలా ఉంటుందట రాజకీయాలు. అలాగే ఇక్కడ కూడా మొదలు పెట్టాడు. ఎవరు పోక ముందుకు పోయిండు దావీదుతో ఎవరు లేరు, అతను మనలో పాలు లేదు, అతనిలో మనకు భాగం లేదు, అది ఇది అని చెప్పేసరికి పనికి మాలినోడని వాక్యం చెప్తుంది. అతన్ని వీళ్ళు వెంబడించారు. అప్పుడు దావీదుకి విషయం తెలిసి సైన్యాధిపతిని పిలిచి వాడు చాలా పనికి మాలినోడు, మనకు హాని చేయటంలో అభిషలోం కంటే ఎక్కువ ఇడు, అభిషలోం కంటే ఇంకా భయంకరుడు, కాబట్టి మీరు తరిమి అతన్ని పట్టుకోండి, అతన్ని చెరసాల్లో వేద్దాం, లేకపోతే మన దేశానికి మన రాజ్యానికి మనకు నెమ్మది ఉంచాడు వాడు ఆ షెబా అనే పనికి మాలినోడు అని చెప్తారు. వెంటనే యోవాబు సైన్యాన్ని తీసుకొని అతన్ని తరమడం మొదలు పెడతాడు. తరుముకుంటూ ఒక మరి ప్రాకారపు పట్టణమైనటువంటి దస్మాకాయ అందు బిక్రీని ముట్టడి చేసి పట్టణం ప్రాకారంలో దిగి కట్టగా అందులో దూరేశాడు. వెళ్తే అందులో దూరితే కనుక పట్టణ ప్రాకారంలో పడకుండా చూసుకోండి, ఇక మనకు అది దొరకడు రాడు, మనకు ఎంతైనా నష్టం చేస్తాడని కూడా చెప్పాడు దావీదు. కానీ ఇక అది పరిగెత్తి అందులో పడిపోయాడు. వెంటనే పట్టణం అంతటిని ముట్టడించారు. ఇక లాభం లేదు, అని ఒక్కని కాదు, ఈ పట్టణం అంతా నాశనం చేయాల్సిందే, వాడు ఒక్కడి కోసం తగలబెడితే దరిద్రం వదిలింది అన్నట్లుగా. ఏం జరుగుతుంది, ఎందుకు ముట్టడించారు, ఎందుకు చేసేసారు, ఎందుకు ఏమైందని ఆ పట్టణములో నివసిస్తున్న ఒక స్త్రీ అక్కడ ఉన్న వాళ్ళని అడిగింది. జరిగింది ఇది, షెబా అనే వాడు ఒక దరిద్రుడు వచ్చాడు, వాడు వచ్చి రాజుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ పోగు చేసుకుంటూ ఉంటున్నాడు అని చెప్పారు. వెంటనే ఆమె ఏం చేసిందంటే ప్రాకారం పక్కకి పైకి వెళ్ళింది. ఒక్కటి చదివి ముగిచ్చేస్తాను. నేను ఇశ్రాయేలునందు నిమ్మలస్తులలోను యథార్థవంతులలోను చేరికైన దానను, ఇశ్రాయేలు పట్టణంలో ప్రధానము ఒక పట్టణము లయం చేయవాలని ఎందుకు అనుకుంటున్నారు, యోవాబు ఎవరో ఒకసారి నాకు కనబడమనండి అని అడుగుద్ది. అప్పుడు అంటాడు, ఏ లేదమ్మా, మేము పట్టణం అంతా మేమెందుకు నాశనం చేస్తాం, దావీదుకు వ్యతిరేకంగా ఒక దుర్మార్గుడు బయటకు వచ్చాడు, వాడు షెబా అనేవాడు, వాడు పట్టణంలో దూరాడు, కాబట్టి మనం ముట్టడియాల్సి వచ్చిందని. అంటే లేదు అని, నేను అతని తలను ప్రాకారం పై నుండి పడేస్తాను, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా అని అడుగుద్ది. పోతే వాడే మా శత్రువు, మీరందరు కాదు అంటాడు. వెంటనే అని ఆ తెలివైన మరి మంచిగా సమయోచితంగా మాట్లాడిన ఆ మాటలను అక్కడ పెద్దలకు చెప్పినప్పుడు వాళ్ళని వెంటనే వాడిని పట్టుకొని వాళ్ళ తల నరికి ప్రాకార గోడ మీద నుండి పడేస్తారు. ఎప్పుడైతే అది తల కింద పడిందో మరి యోవాబు మరలా బూర ఊస్తాడు, యుద్ధం మానిపోయి అందరి పట్టదాన్ని ఆ పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఒక్క తెలివి కలిగిన జ్ఞానం కలిగిన ఒక్క స్త్రీని బట్టి ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కాపాడబడ్డారని గ్రంథంలో రాసిన దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి తెలివి కలిగిన ఒక స్త్రీ ఒక గ్రామంలో ఉన్న, ఒక వీధిలో ఉన్న, ఒక పట్టణంలో ఉన్న ఆ యొక్క గ్రామానికి మేలు. ఎందుకంటే జ్ఞానులందరూ చచ్చిపోవాలనుకున్న సమయంలో మరి దానియేలు తన స్నేహితుడికి ప్రార్థించి దేవుని దగ్గర మొరపెట్టి ఆ రాజుకు వచ్చిన కలభావం తెలుసుకుంటే జ్ఞానులందరూ బ్రతికిపోయారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనకందరికీ తెలుసు. కాబట్టి సామెతలు 11:30 ఉంటది, జ్ఞానం కలిగిన వారు ఇతరులను రక్షించుదురు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి జ్ఞానం కలిగి ప్రవర్తించి మనం బ్రతకడమే కాదు ఇతరులను రక్షించాలి, మనం రక్షించబడ్డమే కాదు ఇతరులను రక్షించబడాలి. ఆ తెలివిగా జ్ఞానంగా మాట్లాడవలసినంతగా మాట్లాడి
పట్టణాన్ని కాపాడుకున్నదని ఆమెను గురించి 20వ అధ్యాయంలో మెన్షన్ చేయబడింది. తెలివి కలిగిన స్త్రీ అని చక్కగా రాశారు. మనం కూడా మరి తెలివి కలిగి జ్ఞానం కలిగి మన కుటుంబాలను మనం రక్షించుకోవాలని ఈ చిన్న మరి ఉపమానం ద్వారా ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. అక్కడ బత్షెబ అమాయకురాలు యథార్థవంతురాలు అంతేం తెలియక నీది దరిద్రం పట్టుకుంది. అయినా దేవుడు యథార్థవంతుడు కనుక న్యాయవంతుడు కనుక ఆమెకు న్యాయం చేశాడు. శిక్షించాల్సినంత శిక్షించాడు. బుద్ధిహీనత, ఆ శ్రమ, బాధ అంతా దావీదు కలిగింది. దావీదు కూడా దేవాలయాన్ని ఎందుకు ఇలా చేసావండి, నేను పాపం చేశాను, అందుకే నాకు ఈ గతి అని ఏడ్చి ప్రలాపించి పరుపు కొట్టుకొని పోయినంతగా ఏడ్చి క్షమాపణ పొందుకొని మరల ఎన్నడూ కూడా మరొక రిమార్క్ లేకుండా జీవితకాలం అంతా ఆ ఒక్క విషయంలో తప్ప దావీదు ఎక్కడ దైవ విరోధమైన కార్యం చేయలేదని రాయబడి ఉంది గ్రంథంలో. కాబట్టి యుద్ధం చేసే కాలంలో, వసంత కాలంలో యుద్ధం చేయాల్సిన రాజుల మనము విన్నకుంటే, మౌనంగా ఉంటే, ఆ సమయాన్ని దాటవేస్తే, ఆ సమయాన్ని వ్యర్థం చేస్తే కలగబోయే నష్టాన్ని తెలియజేశాడు దేవుడు ఈ 2వ సమూయేలు గ్రంథంలో. అలాగే జ్ఞానము, తెలివి, వివేకముండి సంయోచితమైన జ్ఞానం పొందుకుని ప్రవర్తిస్తే మనమే సర్వం అవ్వడం కాదు, బతకడం కాదు, వేలాది మందిని బతికించవచ్చు అని మరొక స్త్రీని గురించి నేర్పించాడు. అట్టి జ్ఞానము, అట్టి తెలివి, అట్టి దైవిక విధానం, అట్టి యథార్థత మనందరికీ ఉండును కాక. దేవుడి మాటలను దీవించును కాక. ఆమేన్. హల్లెలూయా.